హాయ్ అండి. ఈరోజు నేను చేసేది పెసరావకాయ అండి. పెసరావకాయకి 8 కాయలండి. ఇలా మీడియం సైజ్ కాయల్ని కడిగి తుడుచుకొని ఇలా ముక్కలు చేసుకున్నాం అండి. దాంట్లో ఉన్న వైట్ పొర అంతా తీసేసాం. ఇదిగో క్లీన్ చేసేసుకున్నాం. 8 కాయల ముక్కలు. దీంట్లోకి కారం 3 మ్యాంగోస్ కారం అండి. ఓ 2 గ్లాసుల వరకు పడుతుంది. ఒక అర గ్లాసు ఆవు పిండి గ్రైండ్ చేసుకున్నాం ఇంట్లోనే. దీంట్లో పెసరపిండి అండి 1 గ్లాసున్నర వరకు పడుతుంది. చూపిస్తూ చేస్తాను. ఉప్పు తగినంత, సాల్ట్, కొంచెం చారెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులు, పసుపు, ఇది పల్లి నూనె అండి. పోసుకొని మీకు ఎంత అవుతుందో చూపిస్తూ మీకు తయారు చేయడం చూపిస్తాను. మొదలు పెడదామండి తయారు చేయడం. ఒక్క నిమిషం. ఇదిగోండి, ముందు పసుపు వేసుకోవాలి. శుభ్రంగా ముందు కదండి పసుపు వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి. 8 కాయలకి మీడియం సైజు కాబట్టి హాఫ్ గ్లాస్ వేసేసుకోవాలి. లేకపోతే కొంచెం పెద్ద కాయలు అయితే వేసుకోవాలి. ఇదిగోండి హాఫ్ గ్లాస్. ఆ గ్లాస్ అండి, ఒక పాల డబ్బా ఉంటుంది కదా, ఆ గ్లాస్ సైజు. గ్లాసున్నర పెసరపప్పుని ఊరికే ఎండలో పెట్టుకొని పొడి చేసుకోవడమేనండి. వేయించుకోలేదు మేము. ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి అంతేను. మరీ ఫైన్గా కూడా అక్కర్లేదు. ఇదిగోండి గ్లాసు 30 దాకా వేసాం 8 కాయలకి. పెసరపిండి క్వాలిటీ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే అది పెసరావకాయ కాబట్టి. కారం 3 మ్యాంగోస్ కారం అండి, చాలా బాగుంటుంది. అన్నిట్లో బాగుంటుంది, టిఫిన్లలో కూడా. అందుకని ఎక్కువ చేసుకుంటాం ఫస్ట్ వచ్చే మొదట్లోనే. మేము ఒక 2 గ్లాసులు పెసరపిండి పోసామండి. 1 గ్లాసున్నర పెసరపిండి, 2 గ్లాసులు కారం 3 మ్యాంగోస్ కారం పోసాం. సాల్ట్, రాళ్ళ ఉప్పు అయినా గ్రైండ్ చేసుకుని పోసుకోవచ్చు, లేకపోతే ఇలా పోసుకోవచ్చు. కొంచెం తక్కువ గ్లాస్ పోసానండి. ఒక పెద్ద స్పూను మెంతులు పోయాలండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ముక్కలు పోసుకోవాలి. బాగా కలవాలండి, లేకపోతే ఏంటంటే ముక్కల్లో ఉప్పుగానే పిండిగానే అన్నీ కలుస్తుంది కదా. అలా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా ఇది మా చెల్లాయి చాలా బాగా చేస్తుంది పచ్చళ్ళన్నీ. ఎక్కువగా మా చెల్లెళ్ళ చేత పెట్టిస్తుంటాం మా ఇంట్లో కూడా. మా అమ్మగారు పెట్టేది ఈ వరకు, ఇప్పుడేమో మా చెల్లెలు పెడుతుందండి. మన్నాటికి కూడా భలే ఉంటుందండి పెసరపప్పు పచ్చడి. ఒక 6 months వరకు ఉంటుంది ఈ పచ్చడి, అంతకన్నా ఉండదు. కానీ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో మనం నువ్వుల ఆవకాయని, బెల్లపు ఆవకాయని పెట్టుకుంటుంటారు కదా, అలానే పల్లి ఆవకాయ కూడా భలే బాగుంటుందండి పచ్చడి. ఇదేమో పెసరావకాయ కామన్గా అందరూ వేస్తారు. కొందరు పెసరపిండి పోసేసి ఆవపిండి అస్సలు పోయరు. కానీ మేము కొంచెం ఆవపిండి ఘాటు కోసం అని పోసుకుంటామండి. కొంచెం తగ్గించి పోసుకున్నా పోసుకోవచ్చు, మీ ఇష్టం ఆవపిండి. కానీ ఈ మాత్రం పోస్తేనే టేస్ట్గా ఉంటుందని మా మదర్ చేస్తూ ఉండేది. అలానే మా అమ్మగారు లాగానే ఇప్పుడు మా చెల్లెలు చేస్తుంది. ఒక్కసారి నూనె తీసి దాపు కిలో పావు దాకా నూనె పడుతుందండి. ఎందుకంటే అవి పీల్చేస్తుంది కదా పెసరపిండి. కొంచెం నూనెగానే చేసుకుంటే బాగుంటుంది. అదిగోండి అలా పోసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మనం దేంట్లో పెట్టుకోవాలో దాంట్లో పెట్టుకుంటే, డబ్బాల్లో కానీ వాటిల్లో. ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి పచ్చడి మటుకు. మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాం, ఉన్న నాళ్ళు బయటనే ఉంటుంది. కొందరు ఫ్రిడ్జ్లో పెట్టమని చెబుతారు, ఫ్రిడ్జ్లో మటుకు పెట్టుకోక్కర్లేదండి. కలిపిన మన్నాడే ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే భలే బాగుంటుందండి. ఎప్పటికప్పుడు పెసరపిండి, ఆవపిండి అవి ఫ్రెష్గా చేసుకున్నవైతే ఇంకా చాలా బాగుంటుంది.
కలిపి చూపిస్తాం. ఇదిగోండి, సరే ఎంత ఎర్రగా భలే బాగుందో. ఇంకా 1/2 కిలో ఉంది నూనె. ఇగో ఇలా డబ్బాలో పోసుకొని డబ్బాలో పెట్టుకోవాలండి. ఇది జాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ డబ్బాలో పెడుతున్నాము, ఎందుకంటే కొంచెం పచ్చడే కదండి, ఎక్కువ పచ్చడి ఏం చేయటం లేదు. ఒక 8 కాయలంటే కొన్నాళ్ళు వస్తూ ఉంటుంది. మా పాప వాళ్ళందరికీ పెట్టేది సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా డబ్బాలో పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసాం దాంట్లో, ఒక 100 గ్రామ్స్ ముందు అడుగు నూనె పోసాం. మళ్ళీ బూజు రాకూడదు, ముక్క తడవాలి కంపల్సరిగా. ఆవకాయకి ముక్క తడవకపోతే ఖాళీ లేకుండా నూనె పోస్తేనే ఉంటుంది, లేదా పైన తెల్లగా బూజు వచ్చేస్తుంది కాయ. మేము గిన్నెలు కాయలు కొలతలు అలా చేయమండి, కాయతోనే కొలతగా పెడుతూ ఉండేది మా అమ్మ, అలానే పెడుతుంది. ఇది కూడా అలానే పెట్టుకుంటాం మేము. ఎక్కువ కారం తినకూడదు అన్నీ అనుకునే వాళ్ళకి ఈ పెసరావకాయ చాలా బాగుంటుందండి. ఆరోగ్య రుచి కూడా. పెసర పచ్చిపిండి కదండి, ఆవు పిండి కాదు కాబట్టి ఎక్కువ. ఇవ్వండి, నూనె పోసేసాం, అంతేనండి పెసరావకాయ. ఒకసారి ఇదే కొలతలతో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. 4 కాయలు అనుకోండి, అప్పుడు 30 డబ్బా ఇదేంటి ఆవు పెసరపిండి, కొంచెం తక్కువ అర డబ్బా కొంచెం తక్కువగా ఆవు పిండి, అలా దాన్ని సగం సగంగా కొలతలు వేసుకొని చేసుకోవచ్చండి. ఇంతేనండి పెసరపిండితో ఆవకాయ పచ్చడి, పెసర ఆవకాయ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.